పండగ వస్తే చాలండి మనోళ్ళకి ఊర్లో పెళ్ళైతే కుక్కలకి హడావుడి అంటాం కదా. ఐ రిపీట్ దిస్ వర్డ్, ఊర్లో పెళ్ళైతే కుక్కలకి హడావుడి అంటాం కదా. అలా పండగ వస్తే చాలు శుభాకాంక్షలు చెప్తారు చాలామంది. నేను చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను ఇక్కడ, నాకు బహుశా చాలామంది హర్ట్ చేస్తాను తెలిసి. మొత్తం వాట్సాప్లో నువ్వు బ్రాడ్కాస్ట్ పెట్టుకుంటావు, నీకంటూ వాట్సాప్లో ఉంటారు కదా, అందరినీ అందులో యాడ్ చేస్తావు. పొద్దున్నే శుభాకాంక్షలు పంపిస్తావు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది కూడా ఎవడో తయారు చేసింది యాక్చువల్గా. రాముడంటే ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ వారంటే త్యాగాల నిలయము, వారిద్దరి యొక్క తమ ఏదో లక్ష్మణస్వామి, ఇదేదో ఆంజనేయ. రామనవమికి ఎవడో పంపిస్తాడు, దాన్ని నువ్వు కంట్రోల్ కంట్రోల్ అంటే కాపీ పేస్ట్ చేసి ఇంకోటి పంపిస్తావు నువ్వు. హోలీ అయినా అంతే, ఉగాది అయినా అంతే. యాక్చువల్గా పరాభవ నామ సంవత్సరం అంటే రెచ్చిపోయి ఎప్పుడో ఒకటి తయారు చేస్తాడే. నీకు తెలుసునారే పరాభవం అనే పదం ఎలా వచ్చిందో నీకు తెలుసా? పరా అనే ఒక ఉపసర్గ, భవ అనే ఒక పదానికి ముందొస్తే ఏమవుతుందో సంస్కృతమో తెలుగు వ్యాకరణము నువ్వు చదువుకున్నావా? ఎందుకురా నీకు అంత తాపత్రయం? ఏం తెలుసునని పెట్టేస్తావురా? సిగ్గుమాలిన బతుకులైపోయినాయిరా మనవి. ఏంటి పరాభవం అంటే నువ్వు ఎవడో పనికి మానుడు ఒక తయారు చేస్తాడు యాక్చువల్గా, వాడికి తెలియదు యాక్చువల్గా. ఇక ఈ ప్రపంచంలో బాగా చదువుకున్నవాడు మాట్లాడ్డు, ఏమీ తెలియని వాడే. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిండు కుండ తొణకదు, ఖాళీ కుండ సౌండే సౌండు. ఏంటి శ్రీరామం రాగానే యాక్చువల్గా జై శ్రీరామ శ్రీరాముడు. నేను శ్రీరామ నవమని తక్కువ చేయట్లేదు ఇక్కడ. నేను ఏ ఊర్లో వాళ్ళకి చెప్పద్దు. చదువు కావాలంటే, శ్రీరాముడిలా ఉండు కావాలంటే, సీతమ్మలా ఉండు కావాలంటే, ఆంజనేయ స్వామిలా ఉండు కావాలంటే, లక్ష్మణ స్వామిలో ఉండు కావాలంటే. అంతేగాని ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు శ్రీరామును శుభాకాంక్షలు చెప్పేస్తే నువ్వు పెద్ద తోపు అయిపోయావా? సిగ్గుపడాలరా మనం. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత వాడికి వీడికి ఇంక బాగా పెట్ట మొదలు పెడతావు. అదే అద్భుతం. శ్రీరామను ఏమవుతాయి చూడండి మన పండగలు. ఉగాది, శ్రీరామనవమి, తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత వినాయక చతుర్థి, ఆ తర్వాత దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ తర్వాత సంక్రాంతి అంటూ ప్రతి పండక్కి ఎవడో తయారు చేసిన కొటేషన్స్ని కంట్రోల్ ఎత్తిపోతల పథకంలాగా అందులో ఏముందో కూడా చూసుకోకుండా, అందులో ఉన్న స్వారస్యం ఏంటో తెలుసుకోకుండా, కనీసం దాని లోతుపాతులు కూడా తెలుసుకోకుండా, నీకు ఏమీ తెలియకుండా దాన్ని అందరికీ పంపించేస్తావా? అవతల చదివేయాలి ఇప్పుడు అర్జెంటుగాను. నీకు నాలెడ్జ్ ఇచ్చిస్తావేంటి? చదువు, పుస్తకాలు చదవండి, జ్ఞానం సంపాదించుకోండి. అంతేగా నలుగురికి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా మిత్రులు ఎవరైనా ఇది చూసిన తర్వాత నాకు ఇంకా శుభాకాంక్షలు పంపిస్తే నేను చేసేదేం లేదు. కానీ నువ్వు శుభాకాంక్షలు పంపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతాను. అదేంటంటే నీకు ఏం తెలుసు రా? రామాయణం చదివేవా? లేదు. మరి శూర్పణకెవరు? తెలియదు. తాటకని ఎవరు చెప్పారు? తెలియదు. తెలిసినేవో 4 సినిమాలు లవకుశ సినిమా చూసేసి మొత్తం చెప్పేస్తావు నువ్వు. అందుకని అంటే చాలామంది ఏమంటారు అంటే అన్ని తెలుసుకుని పంపించాలా. నేను తెలుసుకుని పంపించాలంటలేదు, తెలియకపోతే మాత్రం పంపించద్దు అంటున్నాను. తేడా ఉంది యాక్చువల్గా. నువ్వు పంపిస్తున్నావంటే అర్థం ఏంటి? వాట్సాప్ మెసేజ్, దాని మీద నీకు హక్కు ఉందని. నువ్వు కదా పంపిస్తున్నావు. పరాభవ చూడగా. అందే శ్రీరామనవమి నాడు నేను వీడియో చేస్తున్న సమయం నాకు తెలిసి రేపే శ్రీరామనవమి, అందులో ఇవాళే అప్లోడ్ చేయిస్తున్నాను ఇది వీడియోని. కాబట్టి ఈ ప్రపంచానికి మనం ఎత్తిపోతల పథక జ్ఞానాన్ని సరఫరా చేసే, బట్టవాడా చేసే పనికి మారిన పనులు మానేసి మనము నాలెడ్జిబుల్ పర్సన్స్ ఎలా అవ్వాలి అని ఆలోచిస్తే బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.